హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్. ఈరోజు 4th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ లెసన్ గ్రామర్ నేర్చుకుందాం. ఫస్ట్ గ్లాసరీ చూడండి, ఇక్కడ కొన్ని మీనింగ్స్ ఇచ్చాడు. ఈ మీనింగ్స్ని గ్లాసరీ అని కూడా అంటారు. నెక్టర్, NECT, ఎయిర్. నెక్టర్ అంటే స్వీట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ అండ్ కలెక్టెడ్ బై బీస్. అంటే బీస్ అంటే తేనెటీగలండి. కొన్ని ఫ్లవర్స్లో ఉండేటటువంటి లిక్విడ్ని తేనెటీగలు స్వీకరిస్తాయి కదండి. ఆ లిక్విడ్ని మనం ఏమంటారు అంటే నెక్టర్ అండి. తెలుగులో అమృతము అని అర్థము. నెక్స్ట్ వన్ షెల్టర్, SHELTER. షెల్టర్ అంటే ఏ ప్లేస్ దట్ ప్రొటెక్ట్స్ వన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్. అంటే మనకి రక్షణ కావాల్సిన పరిస్థితుల్లో మనకు కలిగేటటువంటి ఏదైనా ఒక ప్రదేశాన్ని లేదా నివాసాన్ని షెల్టర్ అంటారంటే ఒక బ్యాడ్ వెదర్ అంటే వర్షాలు ఇలాంటివి ఉంటాయి కదండి. బ్యాడ్ అంటే మనకి అపాయం కలిగించే సమయంలో మనల్ని మనం రక్షించుకోవడానికి దొరికే ప్లేస్ని షెల్టర్ అంటారు. పెబ్బల్స్, PEBBLS. పెబ్బల్స్ అంటే స్మాల్ స్టోన్స్ అంటే గులకరాళ్ళు అండి. పెబ్బల్స్ అంటే స్మాల్ స్టోన్స్, గులకరాళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్మే, ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్ అంటే విచారము అండి. అన్హ్యాపీనెస్ అంటే విచారకరంగా ఉంటాం కదా, హ్యాపీనెస్ లేకపోవడాన్ని డిస్మే అంటారండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి చేజ్డ్, CHASED. చేజ్డ్ అంటే రన్ ఆఫ్టర్, టు క్యాచ్ దెమ్ అంటే ఎవరినైనా మనం పట్టుకోవడానికి వెనక చేజ్ చేస్తాం అంటే పరిగెడుతుంటాం కదండి. రన్ ఆఫ్టర్, టు క్యాచ్ అంటే ఎవరినైనా పట్టుకోవడానికి వాళ్ళ వెనక మనం పరిగెట్టడాన్ని ఏమంటారంటే చేజ్డ్ అంటారండి. రన్ ఆఫ్టర్, టు క్యాచ్. ఓకే, ద నెక్స్ట్ వన్ వొకాబులరీ అండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం. అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఫస్ట్ వన్, I won't stay here sending away my friends in dismay, replied the white butterfly. ఇక్కడ ఇచ్చినటువంటి డిస్మే చూడండి. అండ్ నెక్స్ట్ వన్ బటర్ఫ్లై. సెకండ్ సెంటెన్స్ వచ్చి 3 butterflies lived in the garden. ఇక్కడ బటర్ఫ్లైస్ దగ్గర అండర్లైన్ చేశాడండి. ఇక్కడ బటర్ఫ్లై. ఓకే, ఫస్ట్ సెంటెన్స్లో బటర్ఫ్లై, సెకండ్ సెంటెన్స్లో బటర్ఫ్లైస్ ఇచ్చాడండి. అంటే ఇన్ సెంటెన్స్ 2 ద వర్డ్ బటర్ఫ్లైస్ డినోట్స్ మోర్ దెన్ వన్ బటర్ఫ్లై, సో ద నౌన్ బటర్ఫ్లైస్ ఈజ్ ప్లూరల్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ సెంటెన్స్లో ఇచ్చినటువంటి బటర్ఫ్లై అనేది సెకండ్ సెంటెన్స్లో ఇచ్చిన బటర్ఫ్లైస్ అనేది, బటర్ఫ్లై అనేది సింగులర్ అండి. ఈ సింగులర్కి బటర్ఫ్లైస్ అనేది ప్లూరల్. ఇక్కడ ఇచ్చినటువంటి ఇక్కడ వొకాబులరీ ఏమి ఇచ్చాడో చూడండి. అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ వచ్చి I won't stay here sending away my friends in dismay, replied the white butterfly. సెకండ్ సెంటెన్స్ 3 butterflies lived in the garden. ఇక్కడ బటర్ఫ్లై దగ్గర అండర్లైన్ చేశాడండి. సెకండ్ సెంటెన్స్లో బటర్ఫ్లైస్ కింద అండర్లైన్ చేశాడు. ఇన్ ద సెకండ్ సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్ వచ్చి బటర్ఫ్లై, సెకండ్ సెంటెన్స్ వచ్చి బటర్ఫ్లైస్ అండి. ఈ బటర్ఫ్లైస్ అనేది బటర్ఫ్లై యొక్క ఫ్లోరల్ ఫామ్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ వచ్చేసి సింగులర్ అండ్ ఫ్లోరల్ గ్రామర్ కోసం మనకి ఇంట్రడ్యూస్ చేశాడండి. అంటే బటర్ఫ్లైకి ఫ్లోరల్ ఫామ్ ఏంటి, బటర్ఫ్లైస్ అండి. అలాగే ఇక్కడ కొన్ని సింగులర్స్ ఇచ్చాడు, మనం ఫ్లోరల్ రాయాలి. ఫ్లవర్ అంటే ఫ్లవర్స్, పెబల్స్, ఫెలోస్, పెటల్స్, క్లౌడ్స్, వింగ్స్, బటర్ఫ్లైస్. చూడండి ఇచ్చాడు ఇక్కడ కొన్ని సింగులర్ నౌన్స్ ఫార్మ్ దేర్ ప్లూరల్స్ బై యాడింగ్ S, ES or IES స్పెండింగ్ అపాన్ ద వర్డ్స్ ఎండింగ్స్ అని ఇచ్చాడంటే. అంటే కొన్ని సింగులర్ నౌన్స్కి ఎస్ కానీ, ES కానీ, IES కానీ యాడ్ చేస్తే దానికి వచ్చేవే ప్లూరల్ అని చెప్తున్నాడండి. ఇక్కడ ఇచ్చిన గ్రామర్ పాయింట్ చూడండి. రీడ్ ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్. ద రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్. ఇక్కడ హనీ ఈజ్ హోల్సమ్ ఫుడ్ అండ్ గుడ్ ఫర్ హెల్త్. గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. వీ గెట్ వుడ్ ఫ్రమ్ ట్రీస్. వీ షుడ్ డ్రింక్ క్లీన్ వాటర్. వీ గెట్ వూల్ ఫ్రమ్ షీప్. ఐ డోంట్ ఈట్ మీట్. హౌసెస్ ఆర్ బిల్ట్ యూజింగ్ బ్రిక్ అండ్ సిమెంట్. ఇక్కడ చూడండి అండర్లైన్ చేసిన వర్డ్స్ రెయిన్, బటర్ఫ్లైస్, హనీ, గోల్డ్, వుడ్, వాటర్, వూల్, మీట్, బ్రిక్స్, సిమెంట్.
ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ అనేవి ఏంటి అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. ద నౌన్స్ విచ్ ఆర్ అండర్లైన్డ్ అబౌవ్ ఆర్ మేడ్ ఆఫ్ ఏ మెటల్ ఆర్ సబ్స్టెన్స్. సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ మెటీరియల్ నౌన్స్. అంటే ఇక్కడ ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్నే మెటీరియల్ నౌన్స్ అని అంటున్నాడండి. మెటీరియల్ నౌన్స్ అంటే ఏదైనా ఒక ఐటెం కానీ పదార్థం కానీ దేంతో అయితే తయారు చేయబడుతుందో వాటిని మెటీరియల్ నౌన్స్ అంటారండి. ఏ నౌన్స్ అయితే మెటీరియల్గా పిలువబడుతుంటాయో అవి మెటీరియల్ నౌన్స్ అండి. హనీ, గోల్డ్, వుడ్, వాటర్, వూల్, మీట్, సిమెంట్, బ్రిక్ ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్గా మనం పిలుస్తూ ఉంటామండి. ఏ మెటీరియల్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ మెటల్ ఆర్ సబ్స్టెన్స్. మెటల్ అంటే ఇనుము కానీ ఐరన్ అలాంటివి, సబ్స్టెన్స్ అంటే ఏవైనా పదార్థంతో తయారు చేయబడతాయి కదండి, అటువంటి వాటిని మెటీరియల్ నౌన్ అని పిలుస్తారని చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. వన్లో మనం మెటీరియల్ నౌన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్, సిల్వర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ. సిల్వర్తో జ్యువెలరీ తయారు చేస్తాం కదండి. అంటే జ్యువెలరీ దేంతో తయారు చేయబడుతుంది? సిల్వర్తో తయారు చేయబడుతుంది. కాబట్టి సిల్వర్ అనేది ఏమవుతుంది అంటే మెటీరియల్ నౌన్ అవుతుంది. ద హెన్ లేస్ ఎగ్స్. హెన్ అనేది ఎగ్స్ని పెడుతుంది కదండి. ఈ ఎగ్స్ అనేది ఏమవుతుంది? మెటీరియల్ నౌన్ అవుతుంది. ఐ యూజ్ కోకోనట్ ఆయిల్ ఫర్ మై హెయిర్. నేను కోకోనట్ ఆయిల్ని మా హెయిర్కి యూజ్ చేస్తున్నానంట. ఈ కోకోనట్ అనేది మెటీరియల్ నౌన్ అండి. ద నెక్స్ట్ వన్, ఐ గెట్ ద క్లాత్స్ ఆన్ మై బర్త్డే. క్లాత్స్ అనేది ఇక్కడ మెటీరియల్ నౌన్. డ్రింక్ మిల్క్ ఫర్ గుడ్ హెల్త్. ఇక్కడ మిల్క్ అనేది మెటీరియల్ నౌన్ అండి. మై సిస్టర్ లైక్స్ చీజ్. చీజ్ అనేది ఇక్కడ మెటీరియల్ నౌన్. ఐరన్ ఈజ్ యూజ్డ్ టు కన్స్ట్రక్షన్స్. ఐరన్ అనేది మెటీరియల్ నౌన్. మై ఫాదర్ యాజ్ ఏ మొబైల్ ఫోన్. ఇక్కడ మొబైల్ ఫోన్ అనేది మెటీరియల్ నౌన్ అవుతుందండి.